టీఆర్ఎస్ మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని కొట్టేయాలని అధికార పార్టీ చేసిన కుట్రలు ఫలించలేదు. అధికార పార్టీ చేసిన కుట్రలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. ప్రజలు ఓడించినా ప్రలోభాల పర్వానికి తెరలేపినా కాంగ్రెస్ చివరికి పరాభవం పాలైంది. అధికార మదంతో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 కౌన్సిలర్లు స్థానాలుండగా వాటిలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన షోయాబ్ ఎన్నికయ్యాడు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఎట్టకేలకు ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి రాజు చెప్పండి. ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో ఎట్టకేలకు బీజేపీ బీఆర్ఎస్ కూటమికి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ కూటమికి సంబంధించిన 9వ వార్డు బీజేపీ చెందిన అభ్యర్థి అంకం మౌనిక చైర్పర్సన్గా, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ షోయాబ్ వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కూటమి నేతలు సంబరాలు కూడా జరుపుకున్న పరిస్థితి కనిపించింది. ర్యాలీ తీసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించడం జరిగింది. ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాల్ ఎన్ని కుట్రలకు తెలియనప్పటికీ కూడా చివరకు ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని, న్యాయమే గెలిచిందని, ధర్మమే గెలిచిందని ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించిన ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ గారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఈ విజయం పట్ల ఏ విధంగా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ కాంగ్రెస్ అలాగే ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కూటమి సభ్యులే విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ కుట్రలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఈ విజయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ ఖానాపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్కి 4 సీట్లు ఇచ్చారు, బీజేపీకి 4, కాంగ్రెస్కి 3. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు జాన్సన్కి తల్లి లేరు, తండ్రి లేడు, ఇక్కడ జాన్సన్ గెలవలేదు, అక్కడ కేసీఆర్ సీఎం లేరు, కేటీఆర్ లేరు అని చెప్పి ప్రచారం చేసిన ఖానాపూర్ ప్రజలు బీఆర్ఎస్కి 4 సీట్లు ఇచ్చారు. 2 సీట్లు అతి తక్కువ మార్జిన్ తోటి మేము ఓడిపోవడం జరిగింది. చిన్నవి, ఒకటి 7 ఓట్లతోటి, ఒకటి 15 ఓట్లతోటి. ఖానాపూర్ ప్రజలు ఏదైతే ఈ కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేయడానికి బీఆర్ఎస్కి మంచి మద్దతు తెలిపారు. అయితే మేమేమనుకున్నామంటే, ఇది మాకు 4 సీట్లే వచ్చినాయి, మాకెవరైనా మద్దతు ఇస్తే మేము చైర్మన్ అవుతాం, లేకుంటే మేము తటస్థంగా ఉంటామని చెప్పి ఆ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మేము చెప్పినాం. ఎందుకంటే మాకు 4 సీట్లు ఉన్నాయి, మా దగ్గర బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, 2 ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ ఉన్నారు. కాబట్టి మేము ఎవరికి సపోర్ట్ చేయదలుచుకోలేదు, మేము తటస్థంగానే ఉంటాం. మీరైతే ఏదైతే సపోర్ట్ చేయాలనుకుంటే మేము చైర్మన్ అవుతాం, లేకుంటే మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పినాం ఆల్రెడీ. మేము మా క్యాంపులో మేము ఉన్నాం. అయితే మళ్ళీ ఈ 60 రోజుల నుంచి తర్వాత డేట్ రాగానే
మేము ఆ రోజు బీజేపీ పార్టీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరైనా చేయండి మేమన్నా చేద్దాము అని చెప్తే మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మా మాజీ జెడ్పీటీసీ మా ఖానాపూర్ మండల్ అధ్యక్షుడు రాజ్గంగన్న గారిని మేము అయితే ఏదే 2వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన రాజ్గంగన్నను, ఆయన మంచి లాయరు, సో రాజ్గంగన్నని చేద్దామని మేము పేరు డిక్లేర్ చేసినాం. డిక్లేర్ చేసినాక ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటారు, ఎస్సీ ఎస్టీ అని చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎస్సీ చైర్మన్ కావద్దు అని చెప్పి వాళ్ళు కుట్రలు పన్ని ఎస్సీ చైర్మన్ కావద్దంటే ఏం చేయాలా, ఒక ఎస్సీ కౌన్సిలర్ని పోసావని ఎత్తుకొని పోయి ఖానాపూర్లో పగలు కార్లు వేసుకొని తిరగడం. ఇది ఎంత ప్రజాస్వామ్యం అంటే, ఒక కౌన్సిలర్ని ఎత్తుకొని పోయి తిరిగితే అరే మీరు ఏం చేసుకుంటారు అని చెప్పి ఏదైతే మేము అన్నాము ఆ రోజు బీజేపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీకు మేము చేస్తాం, మరి ఇప్పుడు రాజ్గంగన్నను కానీ వాళ్ళు ఏమన్నారు, మేము షోయబ్నైనా సరే బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మీరు మాకు చేయకపోతే మేము మీకు చేస్తాం, మనం కలిసి చేద్దాం, షోయబ్నైనా సరే ఒక బీసీ బిడ్డగా షోయబ్నైనా సరే అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. సో మేము ఇక డేట్ వచ్చింది కదా అని చెప్పి మేము 2వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకునే తెలిసేసరికి ఎస్సీని చేస్తారు అని చెప్పి, లేకుంటే మైనార్టీని చేస్తారు, లేకుంటే ఇది అరే మాకు ఇదవుతుంది అని చెప్పేసి ఒక ఎస్సీ వ్యక్తిని ఎత్తుకపోవడం జరిగింది పోసవన్ 5వ వార్డు. సో జరిగేసరికి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము 3 ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు 4 ఉన్నారు. ఇంకా మేము ఎందుకంటే ఒక ఎస్సీ వ్యక్తిని చైర్మన్ అవుతాడని అంటే ఒక ఎస్సీ వ్యక్తిని సపోర్ట్ చేస్తలేరని చెప్పేసరికి మేము ఒక వెనుక అడుగు వేసి ఇది అప్రజాస్వామ్యం, ఇంత పట్టపగలు ఎత్తుకపోయి పట్టపగలు అలా క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టి కార్లో పెట్టుకొని తిరుగుతుంటే అప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ఖానాపూర్ మున్సిపాలిటీని కాపాడాలని చెప్పి ఖానాపూర్ ప్రజలు ఏదైతే మాకు 4 సీట్లు ఇచ్చిర్రో మేము ఆ రోజు బీజేపీ దగ్గర పోయి మాకు మీరు చైర్మన్ తీసుకోండి, మేము 3 ఉన్నాం కాబట్టి మాకు వైస్ చైర్మన్ ఇవ్వండి. వాళ్ళు సంతోషంగా మేము షోయబ్కే వైస్ చైర్మన్ ఇస్తాం మేము, ఎందుకనంటే మనం అందరం కలిసి ఉండాలా, ఖానాపూర్ అభివృద్ధిని మనం చూసుకోవాలా, ఖానాపూర్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి మనం అందరము 2 పార్టీలు ఇక్కడ, ఇది పార్టీ పరంగా కాదు, ఇది ఖానాపూర్ విజయం కావాలా, ఖానాపూర్ ప్రజల విజయం కావాలని చెప్పి ఇవాళ ఏదైతే మేము ఒకటి అయ్యి మేము డిక్లేర్ చేసుకొని నిన్న ఏదైతే ఎలక్షన్కి వచ్చినామో, నిన్న ఎంత అంటే ఎలక్షన్కి అరే 12 కౌన్సిలర్లు ఒక ఎక్స్ అఫీషియో మెంబరు 13లో మేము 7 ఉన్నాం. అయినా సరే అరే ఈ నిన్న అయితే మా వాళ్ళని వదిలేసి తిండి లేదు ఏం లేదు వదిలేసి అసలు ఎందుకు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసారో కూడా ఎవరికి తెలియదు, మా కౌన్సిలర్లకు కూడా తెలియదు. పాపం వాళ్ళు ఆకలితో ఆడు ఉంటే మేము నూక్కొని పోయి మళ్ళీ ఎత్తుకపోతారని చెప్పి నూక్కొని పోయి వాళ్ళని తీసుకొని ఒక బీజేపీ కౌన్సిలరు సత్యవతి అక్క పడిపోతే ఆమెను హాస్పిటల్లో తీసుకుపోయి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చి ఇవాళ ఈ ఖానాపూర్లో ప్రజాస్వామ్యం గెలిచింది. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఇవాళ ఆ తీర్పు గెలిచింది. ప్రజాస్వామ్యం ఎప్పుడు గెలుస్తుంది? మీ ప్రజాస్వామ్యాన్ని హేళన చేయొద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. మీ రాహుల్ గాంధీ ఏమో బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఇక్కడనేమో మీరు కిడ్నాపులు కొనుడు అమ్ముడు మీ రాజ్యాంగం చేస్తారు. ఇంకా ఏంటంటే ప్రెస్ మీట్లో మా దగ్గర లేదు అని కార్లను ఎక్కించి ఎంబడే పోతున్నాడు. ఎలక్షన్ అయిపోయినాక ఏం పోసావా అని అంటే అయ్యా అనుకుంటూ పోతున్నది. అంటే పాపం ముస్లామేని ఎత్తుకపోయి ఒక ఎస్సీని కావద్దు అని చెప్పి ఇవాళ కుట్ర పన్నిండ్రు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మాకు ఒక క్రమశిక్షణ పార్టీగా నేర్పిండు. ఎప్పుడు కూడా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ తగ్గాల, ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ పెరగాలని చెప్పి మేము 4 ఉంటే ఇవాళ చైర్మన్ అయ్యేటోళ్ళము. మేము బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కావద్దు, వీళ్ళను మనము బద్నాం చేయాలనే ఉద్దేశంతో మా కౌన్సిలర్ని ఎత్తుకోపోయేసరికి ఇవాళ మేము ఒకటి తగ్గినాం. కాబట్టి మమ్మల్ని వాళ్ళు హేళన చేసిరు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కాబట్టి ఇలా మేము ఎవరైతే 4 ఉన్నారో బీజేపీ పార్టీకి మేము చైర్మన్గా ప్రకటించి వైస్ చైర్మన్ మేము తీసుకొని 2.5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు, 2.5 సంవత్సరాలు మేము చేస్తాం. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వైస్ చైర్మన్, మేము చైర్మన్గా మేము అవుతాం. ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ బీజేపీకి సంబంధించిన నాయకులు బీఆర్కి సంబంధించిన నాయకులు బెదిరించడం వల్లనే మేము ఓడిపోయే పరిస్థితి చెప్పడం జరిగింది అనే విధంగా బెదిరించే నిన్న వీడియోలో చూసిరు కదండి, ఇది లైవ్ ఉన్నది, రికార్డింగ్ తెప్పిస్తాము. రికార్డింగ్ తెప్పించి కూడా మేము లైవ్ పెడతాం ఎవరెవరిని బెదిరించిర్రో. ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళ కౌన్సిలర్లు ఉన్నారు,
7 12 మంది ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్ భయభ్రాంతులై పారిపోయారు, మాకు లెటర్ ఇవ్వకుండా పారిపోయారు. ఎవరు బెదిరిస్తే పారిపోయారు? మేమున్నామా వాళ్ళు ఉన్నారు అక్కడ? అది మేము కూర్చున్నాం కదా అక్కడ. మేము బెదిరిస్తే మేము ఆడనే ఉన్నాం కదా. ఎవరికన్నా ఎవరు బెదిరించారు తెలుస్తున్నది. బెదిరిస్తాం చూసుకుంటామని కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన మన రాజ్యాంగాన్ని కాపాడాలి. ఇవాళ ఖచ్చితంగా ఖానాపూర్లో ప్రజాస్వామ్యం గెలిచింది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఏకైక లక్ష్యంతో బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి ఈ మెజార్టీ స్థానాలు దక్కించుకొని చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నామని ఖచ్చితంగా ఇది ప్రజల విజయమని, ప్రజాస్వామ్య విజయమని, చివరకు న్యాయము ధర్మమే గెలిచిందని ఖచ్చితంగా 2.5 ఏళ్ల పాటు బీజేపీకి సంబంధించిన చైర్మన్, అలాగే 2 నెలల తర్వాత బీఆర్ఎస్ పడిన అభ్యర్థి చైర్మన్గా ఉండే విధంగా తమకు ఒప్పందం జరిగిందని, అలాగే ఖానాపూర్ పట్టణాభివృద్ధికి సమిష్టిగా కృషి చేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి పాటుపడతామని జాన్సన్ గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.